జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అమ్మా సీతాదేవి, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ సీతాదేవి, నువ్వు ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలియదు తల్లి. అందుకే ఇంకా ఇక్కడికి రాలేదు రాముడు. నేను వెళ్ళి చెప్పగానే రాముడు వెంటనే వస్తాడు ఇక్కడికి. రాముడు తన బాణ పరంపరలతో సముద్రాన్ని స్తంభింపచేసి ఇక్కడికి వచ్చి రాక్షసులందరినీ సంహరిస్తాడు తల్లి. ఓ సీతాదేవి, రాముడు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే, ఇక శత్రు సంహారము చేస్తూ ఉంటే, ఇక సాక్షాత్తుగా ఆ యముడే దిగి వచ్చిన, దేవతలే వచ్చిన, రాక్షసులందరూ వచ్చిన, ఆ యుద్ధాన్ని అడ్డుకునే ప్రయత్నము చేసినా ఆ రాముడు యుద్ధాన్ని మానడు. అందరినీ, యముడిని, దేవతలను అందరినీ వధిస్తాడు. అంత గొప్పవాడు రాముడు, అంత పరాక్రమశాలి రాముడు. అంతగా నిన్ను కోరుకుంటున్నాడు తల్లి. ఓ సీతాదేవి, నువ్వు దగ్గర లేకపోయేసరికి రాముడికి ఏమాత్రమూ సుఖంగా లేదమ్మా, ఏమాత్రమూ సంతోషంగా లేదు అంటూ హనుమ సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు. రాముడి గురించి, రాముడు సీతమ్మ కోసం పడేటటువంటి తపనను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. హనుమ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సీతాదేవి, నిన్ను ఎడబాసి రాముడు ఏమాత్రమూ సంతోషముగా లేడు తల్లి. తినటం లేదు, త్రాగటం లేదు. రాముడు నిన్నే తలుచుకుంటూ నైవ దంశాన్ న మసకాన్ న కీటాన్ న సరీసృపాన్. అమ్మా సీతాదేవి, కనీసము రాముడు తన శరీరము మీద వ్రాలినటువంటి ఈగలను, దోమలను, కీటకాలను, పాములను కూడా తోలుకోవటం లేదు తల్లి. ఓ సీతమ్మ, నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణః. రాముడు ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు, నీకోసమే శోకిస్తున్నాడు తల్లి. ఇంకేమీ చేయలేకపోతున్నాడు రాముడు. ఓ సీతాదేవి, అనిద్రః సతతం రామః. ఆ పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడు నిద్ర కూడా పోవటం లేదు తల్లి. ఒకవేళ ఎప్పుడైనా కాస్త కునుకు వచ్చినా అకస్మాత్తుగా సీతా సీతా ఇతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. సీతా సీతా అంటూ పిలుస్తూ మేలుకుంటున్నాడు అకస్మాత్తుగా. ఓ సీతాదేవి, రాముడు ఒక మంచి పండును చూసినా, పుష్పాన్ని చూసినా, సుందరముగా ఉండేటటువంటి ఏ వస్తువును చూసినా వెంటనే నిన్నే స్మరిస్తూ ఉన్నాడు. ఓ సీతాదేవి, హా ప్రియా సీత అంటూ నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఓ సీతమ్మ, రాముడు నిన్ను చేరడానికి, నిన్ను తిరిగి పొందడానికి కావలసినంతటి ప్రయత్నము చేస్తున్నాడు తల్లి అంటూ హనుమ రాముని గురించి సీతమ్మకు చెప్పగానే సీతమ్మ కూడా చాలా దుఃఖిస్తూ హనుమతో ఈ రకంగా అంటుంది. ఓ హనుమా, రాముడు ఎల్లప్పుడూ నన్నే తలుస్తున్నాడు అని నువ్వు చెప్పినటువంటి మాట నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ రాముడు నన్నే తలుచుకుంటూ శోకిస్తున్నాడు అని నువ్వు చెప్పినటువంటి మాట నాకు దుఃఖాన్ని కలుగచేస్తుంది. ఈ రెండు విషయాలు ఎట్లా ఉన్నాయంటే, నాకు విషము కలిపిన అమృతాన్ని నాకిచ్చినట్టుగా ఉంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.